శ్రీరామదూత. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అప్పుడు ఆంజనేయ స్వామి ధ్వజదత్తుడి వంక చూసి ఇట్లా చెప్తున్నాడు అనుకున్నాం కదా, వెనుకటి జన్మలో నువ్వేం చేశావో గుర్తు బాగా తెచ్చుకో. మురుకండు మహర్షిని నిందించావు, అసలే అంతంత మాత్రంగా ఉన్న భరతుడు ఏకాగ్రతను జడగొట్టావు కదా. ఆనాటి గురుద్రోహానికి ఫలితంగానే ఈనాడు తెలిసి తెలిసి గురుభక్తికి దూరం అయ్యావయ్యా. నమ్ముకున్న ఇల్లాలి కూడా పిడికడ అన్నం పెట్టలేనటువంటి అసమర్థుడయ్యావు నువ్వు. ఆ పాపం వెన్నంటి ఉండటం వల్లనే నీ మీద నాకు ఎంత కరుణ ఉన్నా మౌనంగా ఉండక తప్పలేదు. స్వామి మళ్ళీ సువర్చలాదేవి వంక తిరిగి, ఈనాడు వీడు గురువనుగ్రహ పాత్రుడై పాపాలు తొలగి పవిత్రుడై ఉన్నాడు. వీడిని నీ లక్ష్మీ కళతో అనుగ్రహించన్నాడు. నీ లక్ష్మీ కళతో అనుగ్రహించు అంటూనే, ఈ మాటలు వింటూనే ధ్వజదత్తుడు సువర్చలాంజనేయులిద్దరికీ కూడా సాష్టాంగ వందనం చేసి, దేవదేవులారా, అద్భుతమైనటువంటి మీ దర్శనం లభించింది. ఇక నాకు భవబంధాలు తొలగినట్లే కదా. మీరు నన్ను అనుగ్రహించండి, నాకు మరో కోరిక వద్దు అని ప్రార్థించాడు. అప్పుడు ఆంజనేయుడు మరింత ప్రసన్నుడై చెప్తున్నాడు, ధ్వజదత్త, తథాస్తు, నీకు కోరికలే లేకుండుగాక, ఇంకా నీకు కోరికలు అనేది ఎప్పటికీ నువ్వు కోరుకోకుండుగాక అని. ఈ తపస్సు ప్రారంభించే ముందు నీకున్న కోరికలను నేను తీర్చకపోతే ఆంజనేయ ఉపాసన చేసిన వారికి దారిద్ర్య బంధాలు బాధలు తీరవు అని లోకంలో నాకు ఒక అప్రతిష్ట వస్తుంది కదా. కనుక నా భక్తులను జీవించి ఉన్నంత కాలము ఇహసుకాలను దేహం విడిచే క్షణంలో సాయుధ్యముక్తిని ప్రసాదిస్తూ ఉంటాను. ఇదే నా వ్రతం. ఈరోజు వైశాఖ మాసం ఆశ్లేష నక్షత్ర మహాపర్వ. ఇక నుంచి హనుమదూపాసకులకు ఇది పర్వదినం ఆగుగాక. స్వామి ఇలా అనుగ్రహించాక ధ్వజదత్తుడు గురు పూజ చేసి ఆయన అనుమతితో ఇంటికి బయలుదేరాడు. జీవించేంతవరకు హనుమంతుడు జీవిని రక్షిస్తూ ఉంటాడు గురు మంత్ర ఉపాసకులకు. అది గురువుని నమ్ముకొని గురువిచ్చిన మంత్రాన్ని అంతగా చేస్తూ జతలో గురువు కూడా ధ్యానం చేస్తూ ఉండేటువంటి వాళ్లకు హనుమంతుడు తొందరగా అనుగ్రహిస్తాడు. కేవలం మంత్రాన్ని పట్టుకొని గురువును వదిలేయటం కాదు, లేక ఇచ్చిన మంత్రాన్ని వదిలేసి గురుధ్యానమే చేసుకోవటం కూడా కాదు. అది చెప్పిన పని చేయలేదు కదా, అక్కడికి నీకు భాగ్యం లేదు కదా. అందుకని గురుధ్యానం చేస్తూ గురువు చెప్పిన పని చేయటమే ఉపాసన పద్ధతి జీవికి. అందుకని ధ్వజదత్తుడు అప్పటి నుంచి కూడా అనుగ్రహంతో, స్వామి యొక్క అనుగ్రహంతో గురు పూజ చేసి మంత్ర ఉపాసన చేస్తున్నాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళేసరికి తన ఊరి పాక ఉండవలసిన చోట దివ్య భవనం కనిపించింది. తన భార్య రకరకాల విలువైన ఆభరణాలతో మహారాణి అలాగా దివ్య అనుభవంతో తిరుగుతుంది. దివ్య భవనంలో అటు నుంచి ఇటుకి మంచి అనుభవంతో ఆ భవనం అంతా చుట్టి పారేసింది. ఎక్కడ ఏం చేస్తారో నాకు తెలీదు. ఇక్కడ ధ్వజదత్తుడు అదంతా సువర్చల ఆంజనేయుడి యొక్క అనుగ్రహ ఫలమేనని గ్రహించాడు. లేకపోతే అనుగ్రహ ఫలం కాకపోతే ప్రతిదీ స్వామి ఇచ్చినటువంటి వరం, ప్రతి అక్షరము ఎక్కడ తీయాలనో తెలియదు, ఎక్కడ వేయాలనో కూడా తెలియటం లేదు. బాగానే ఉందే అనిపిస్తుంది. అట్లా ఆ పరమాత్ముడు ఒక్కొక్క మాటను కూడా బాగానే ఉందే వరం ఇచ్చాడు. కేవలం దర్శనంతోనే వరం ఇచ్చాడు. సువర్చలాంజనేయ స్వామి యందు మరింతమైనటువంటి భక్తి శ్రద్ధ పెరిగి జీవితమంతా సుఖంగా గడిపి చివరికి ధర్మపత్ని సహితుడై ఆంజనేయ సన్నిధికి చేరాడు. ఇలా ఇహపరాల సుఖాల రెండింటినీ కూడా ఏకకాలంలో అందించగలటువంటి దివ్య స్వరూపమే సువర్చలాంజనేయ అవతారం. జై గురుదత్త.